ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో భక్తి కంటే కూడా అనుభూతి చాలా గొప్పది. ఎందుకంటే అనుభూతి లేనటువంటిది మనం ఏ పని కూడా చేయలేం. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక అనుభూతిని పొందితేనే ఆ పనిని మనము సుదీర్ఘకాలం చేయగలుగుతాం. అదేవిధంగా భక్తి మార్గంలో కూడా అనుభూతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు మనం అందరము కూడా బాబాను చాలా ఈజీగా ఆశ్రయించాం. కానీ బాబా శరీరంతో ఉన్నప్పుడు చాలామంది బాబాను చూడకుండానే, వారి రూపం తెలియకుండానే గొప్ప అనుభూతులను పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు. బాబా యొక్క మహత్తును దాస్గన్ మహారాజ్ లాంటి వారు కీర్తన రూపంలో చెప్తే ఆ కీర్తనకు ముగ్ధులై అనుభూతిని పొందినటువంటి వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఆ రోజుల్లో ఉన్నారు. అటువంటి వారే హరిభావ్ కర్ణిక్ అనేటువంటి వ్యక్తి. అతనికి బాబా గురించి ఏమీ తెలియదు, అసలు బాబా రూపం కూడా తెలియదు. కానీ ఒకరోజు దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తనలో బాబా యొక్క మహిమ కొని అతను గొప్ప అనుభూతిని పొందాడు. ఆ అనుభూతి ఏమిటంటే, ఇటువంటి సత్పురుషుని యొక్క సహచర్యం ఉంటే చాలు మన జీవితము చాలా సునాయాసంగా ముందుకెళ్తుంది. వారి యొక్క కృప అపారమైనటువంటిది. ఆ కృపను నేను పొందాలి, పొందిన తర్వాత ఆ అనుభూతి తన జీవిత కాలము కూడా ఉండాలి. ఇది కర్ణిక్ యొక్క అభిప్రాయం. కానీ బాబా గురించి, బాబా మహత్తు గురించి విన్న తర్వాత దాదాపు ఒక 5-6 సంవత్సరాల పాటు బాబాను అసలు దర్శించుకోలేదు. మొట్టమొదటిసారి 1911లో బాబాను దర్శించుకున్నారు. బాబాను దర్శించుకున్నప్పుడు బాబా యొక్క మహత్తు అతను చూడలేదు. బాబా ద్వారా తనకు ఏ అనుభవము లేదు. కానీ ఒక అనుభూతి ఏమిటంటే, అతను వెళ్ళడమే బాబా మోమును చూడగానే బాబా మోములో ఉన్నటువంటి నయనాలు ఏవైతే ఉన్నాయో ఆ నయనాలు అత్యంత శక్తివంతమైనవని చెప్పి అతనికి అనుభూతి కలిగింది. ఎప్పుడూ ఆ నయనాల యొక్క దృష్టి పైన ఉంటే చాలు, ఏ కష్టము లేకుండా మనము ముందుకు సాగుతామనేటువంటి విశ్వాసం కలిగింది. ఇక్కడ అనుభూతే విశ్వాసాన్ని కలిగిస్తుంది. అనుభూతే భక్తిని, ప్రేమను పెంచుతుంది. అనుభూతి లేనటువంటి భక్తి ఏమాత్రం కూడా శోభించదు. అందుకనే బాబా మార్గంలో మనకు కలిగినటువంటి అనుభూతులే బాబా పైన విశ్వాసాన్ని, ప్రేమను పెంపొందింపజేస్తాయి. ఆ హరికర్ణికు షిరిడీకి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో బాబా 10 రూపాయలు దక్షిణ అడుగుతాడు. తన వయసు చాలా చిన్నది, 27-28 సంవత్సరాలు. అడిగితే ఆ 10 రూపాయలు కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత కోపర్గావ్ వెళ్ళి ఆలోచిస్తాడు తన తిరుగు ప్రయాణానికి డబ్బు ఎలా అని చెప్పి. ఆ సందర్భంలోనే ఆ ప్లాట్ఫామ్ పైకి తన మిత్రుడైనటువంటి టోసర్ అక్కడికి వస్తాడు. వస్తే టోసర్ని అడుగుతాడు, నాకు ఒక 4-5 రూపాయలు ఇవ్వగలుగుతావా అని చెప్పి. తప్పకుండా దాన్నే ముందు తీసుకొని అంటారు. ఆ 4-5 రూపాయలు తీసుకొని తను చేరాల్సినటువంటి గమ్యం చేరుతారు. అప్పుడు హరికర్ణిక్కు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, మనం ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అక్కడ బాబా స్వయంగా ప్రకటితమవుతాడు. ప్రకటితమై మన యొక్క కష్టాలను, ఇబ్బందులను, అవసరాలను వారు తీరుస్తారు అనేటువంటి విశ్వాసం కుదిరిపోయింది. ఫస్ట్ ఏం కలిగింది? హరికర్ణిక్కు అనుభూతి కలిగింది. బాబా యొక్క నయనాలను చూడకంటే ముందే అతనికి కలిగినటువంటి అనుభూతి ఏమిటంటే, బాబా యొక్క మహత్తును శ్రవణం చేయడం ద్వారా విశ్వాసం అనేటువంటి అనుభూతి కలిగి, బాబా యొక్క కథను శ్రవణం చేయడం ద్వారా ఆ బాబా యొక్క మహిమ, దాని మాధుర్యాన్ని అనుభవించేశాడు అక్కడే. ఆ తర్వాత బాబా దర్శనంలో వారి నయనాలు ఆకర్షించాయి. ఆ నయనాల దృష్టి ఉంటే చాలనేటువంటి అనుభూతిని పొందాడు. ఏం వస్తువు లేదు అక్కడ, కోరిక ఏమీ లేదు. కేవలం అనుభూతి మాత్రమే బాబా పట్ల ప్రేమను, విశ్వాసాన్ని పెంచింది. ఇటీవల కాలంలో 10th క్లాస్ చదివినటువంటి కొంతమంది మిత్రులందరం కూడా కలవడం జరిగింది. అందులో రామ్ అనేటువంటి వ్యక్తిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రామ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు పూణేలో ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా, డీన్గా పనిచేస్తున్నాడు. అతని యొక్క పూర్వ స్థితి ఒక్కసారి గుర్తు చేసుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. మేము 8th, 9th క్లాసుల్లో ఉండగా రోజు కూడా ఒక ఇంగ్లీష్ పోయం మా క్లాస్ టీచర్ అయినటువంటి ఇంగ్లీష్ మాస్టర్ గారు తప్పకుండా దాన్ని
ప్రతిరోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత క్లాస్ ప్రేయర్లో పాడించేటువంటి వారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటువంటి దానిని ప్రతిరోజు ఒక్కొక్కరు క్లాస్ రూమ్లో దాన్ని చదివితే మిగతా విద్యార్థులందరూ చదువుతారు. ఈ రామ్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్లో చాలా పూర్. అతని వరుస వచ్చేటువంటి సందర్భంలో ఆ రోజు స్కూల్ అన్నా కొట్టేవాడు, లేకపోతే ఆ పోయం కొన్ని వందల సార్లు చదివినా అతనికి బైహార్ట్ వచ్చేటువంటిది కాదు. ఆ పోయం మధ్యలో ఆపేస్తే అందరి ముందు ఇంగ్లీష్ మాస్టర్ కొట్టేటువంటి వాడు. దాంతో చాలా బాధపడేటువంటి వాడు. ఒకరోజు ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రోజు నేను అది గమనించలేదు కానీ మొన్న కలిసినప్పుడు చెప్పాడు. నేను అడిగాను, ఇంగ్లీషు చాలా పూర్ కదా నువ్వు, అసలు ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే డీన్ ఎలా అయ్యావని అడిగాను. అడిగితే అతను చెప్పినటువంటి ఒక సందర్భం, ఆ రోజు పెద్దగా మేము పట్టించుకోలేదు కానీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఒకరోజు పెద్దగా విభూతి బొట్టు పెట్టుకొని వచ్చాడు. ఆ రోజు తన వంతు క్లాసులో ఆ పోయం ప్రేయర్ చేయించాల్సినటువంటి వంతు, వెంటనే కళ్ళు మూసుకొని వేర్ ఈజ్ ద మైండ్ వితౌట్ ఫియర్ అనేటువంటి దాన్ని గడగడా చెప్పేస్తూ ఉన్నాడు. ఆ రోజు మాకు అందరికీ ఆశ్చర్యం వేసింది. తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేశాం, ఎందుకంటే ఇంట్లో వెళ్ళి బైహర్ట్ చేసి వచ్చానని చెప్పి. ఇటీవల కాలంలో కలిసినప్పుడు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఒకరోజు తన తల్లి దగ్గర చెప్పారట, అమ్మ ప్రతిసారి కూడా నా వంతు వచ్చినప్పుడు ఆ పోయం చదివేటప్పుడు రోజు మాస్టర్ కొడుతున్నాడమ్మా, పరువు పోతుంది, గుర్తుండట్లేదు అని చెప్తే, రేపు వెళ్ళేటప్పుడు బాబా ఊది ధరించి వెళ్ళు, బాబాయే నీ నోటి గుండా ఆ పద్యాన్ని చదివిస్తాడు, ఎందుకంటే నీకు అది కంఠస్థ వచ్చినా సరే నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావు, కాబట్టి ఈసారి నువ్వు బాబా విభూది ధరించి కళ్ళు మూసుకొని పూర్తిగా ప్రేయర్ చేయించు అందట. ఆ రోజు అలాగే ఒక్క తడబాటు లేకుండా ప్రేయర్ చేయించేశాడు. ఆ తర్వాత నుంచి తన పరిస్థితి మారిపోయింది. వారు హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు. వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అతనిలో ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిందంటే, అప్పటి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి అతను ఇంగ్లీష్ మీడియంలోకి మారాడు వైజాగ్లో. సెంట్రల్ సిలబస్ అది కూడా. అప్పటి నుండి ఇంగ్లీష్ పైన బాగా పట్టు సాధించాడు. తను ఏ సబ్జెక్ట్ అయితే పూర్ అనుకున్నాడో ఆ సబ్జెక్ట్లో పట్టు సాధించాడు. అదంతా కూడా బాబా ఇచ్చినటువంటి ఒక ఆత్మస్థైర్యం అని చెప్తాడు. మా అమ్మ ఎప్పుడు బాబా పూజ చేసేది, కానీ బాబా మహత్తు నాకు తెలియలేదు. ఎప్పుడైతే మా అమ్మ నా నుదుటిన విభూది పెట్టి ఈ రోజు నుంచి నువ్వు ఆ పద్యాన్ని కంఠస్థ చెప్పగలుగుతావు అని చెప్పి పంపించిందో, ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. ఈ రోజు వరకు వెనుదిరిగి చూసుకోలేదు. ఏదైతే నేను భయపడ్డానో అందులోనే నేను నిష్ణాతున్నయ్యాను అని చెప్పారు. అంటే ఒక్క అనుభూతి. ఆ రోజు ఆ పోయం తప్పులు లేకుండా చెప్పడంతో అతనిలో ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ మహత్తు నుంచి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నీకెందుకు బాబా ఉన్నాడు పో. ఈరోజు కూడా మన పిల్లలకు ఎటువంటి అభయాన్ని మనం ఇస్తున్నాం? ఏం కాదమ్మా, నువ్వు వెళ్ళు, బాబా ఉన్నాడు, బాబా చూసుకుంటాడు, అన్నీ సవ్యంగా జరుగుతాయి అని ఒక్క మాట చెప్పితే, ఆ మాట పైన విశ్వాసం ఉంచి తను వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొస్తే ఎంత గొప్ప అనుభూతి ఆ బిడ్డ పొందింది. ఆ అనుభూతి జీవితాంతము ఉంటుంది. ఆ అనుభూతి ప్రతిసారి తనను విజేతగా నిలబెడుతుంది. బాబా మార్గంలో భక్తి కాదు ప్రధానమైనటువంటిది, అనుభూతి ప్రధానమైనటువంటిది, ఆత్మవిశ్వాసం ప్రధానమైనటువంటిది. ఆత్మవిశ్వాసాన్ని బాబా మార్గం మనకిస్తుంది. ఆత్మవిశ్వాసం ఎటువంటిదంటే, ఎట్లాగైతే నా మిత్రుడు రామ్ తన ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం బాబా ఇచ్చాడో, షిరిడీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ రోజు బాబా పైన నెపం పెట్టేటువంటి వారు. ఆ స్కూల్కు కొత్తగా వచ్చిన టీచర్ భయపడ్డాడు. అరే వీళ్ళందరూ బాబా పేరు చెప్పి బాబా మాకు పరీక్షల్లో సహాయం చేస్తాడు, మేము ఉత్తీర్ణులు అవుతామని అంటున్నారు, కానీ ఎవరికి కూడా అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పట్లేదని చెప్పి బాధపడుతూ ఉండేటువంటి వాడు. కానీ తర్వాత ఏం జరిగింది? పరీక్షల్లో పిల్లలందరూ కూడా అడిగిన ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు రాసేశారు. వారికి బాబా పట్ల విశ్వాసం ఉంది. వారు ప్రయత్న లోపం లేకుండా వారు చేయాల్సినటువంటిది అన్నీ కూడా చేశారు, చదవాల్సింది చదివారు. ఏదైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పారు. ఇక్కడ మాయా లేదు, మంత్రం లేదు. బాబా పట్ల వారికి విశ్వాసం ఉంది. తప్పకుండా బాబా కూడా వాళ్లకు సరైనటువంటి బాధ్యతను గుర్తు చేసి ఉంటారు, వారిలో ప్రేరణ కలిగించి ఉంటారు. అందుకని ఫైనల్ ఎగ్జామ్స్కు చక్కగా చదివారు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశారు.
అంటే ఇక్కడ మనకు ఒకసారి కలిగినటువంటి అనుభూతి జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతామనేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని మనలో నింపుతుంది. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత బాబా ద్వారా పొందినటువంటి అనుభూతి లౌకికంగాను ఆధ్యాత్మికంగాను రెండు రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. వామన్ పటేలు బాబా పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి యువకుడు. చాలా చిన్న వయసులోనే బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళాలి, ఈ లౌకికము, ఈ ప్రపంచం కంటే కూడా ఆధ్యాత్మికత, బాబా సహచర్యమే గొప్పది అనేటువంటి దాంట్లో ఉండేటువంటి వారు. అటువంటి వామన్ పటేల్కు ఒకరోజు ఒక సంఘటన ఎదురైంది. తను నివాసం ఉంటున్నటువంటి గ్రామంలో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక రామేశ్వరం అనేటువంటి ఒక ఆలయం ఉంటుంది. ఆలయంకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక మంది ఆ గ్రామానికి వస్తూ ఉన్నారు. వారి తల్లి చెల్లి అక్కడే ఉండడంతో తను న్యాయ విద్యకు ప్రిపేర్ అవుతూ వారితో పాటు అక్కడ ఉన్నారు. ఇతనికి ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే అందులో చురుగ్గా పాల్గొనేటువంటి ఒక అలవాటు ఉంది. అక్కడ రామేశ్వర ఆలయంలో జరుగుతున్నటువంటి ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ సందర్భంలో ఒక 3 సాధువులు వస్తారు. ఆ 3 సాధువులు కూడా అతిథులు గారు, దారి వెంట వెళ్తూ అక్కడికి వస్తారు. ఆలయం యొక్క నిర్వాహకులందరూ కూడా ఆ కార్యక్రమాల్లో బిజీ ఉండడం వల్ల ఆ 3 సాధువులను పట్టించుకోరు. కానీ ఆ 3 సాధువులను ఈ వామన్ పటేల్ తీసుకెళ్ళి నీలకంఠ ఆలయంలో ఉంచుతారు. ఆ నీలకంఠేశ్వర ఆలయంలో వీళ్ళకి కావలసినటువంటి బస్సును ఏర్పాటు చేసి తల్లికి చెప్పి భోజనం ఏర్పాటు కూడా చేస్తారు. భోజనం తీసుకొచ్చి ఆ 3 సాధువులకు వడ్డిస్తాడు. వడ్డించిన తర్వాత ఆ 2 వైపులా కూర్చున్నటువంటి సాధువులు చేతిలోకి మంచినీరు తీసుకొని అన్నాన్ని ప్రక్షాళన చేసుకొని అన్న మంత్రం చదువుతూ ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి సాధువు మాత్రము తను ఏ మంత్రము చదవట్లేదు, చేతిలోకి నీరు తీసుకోవట్లేదు. వామన్ పటేల్కి ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఈ సాధువు ఒక్కరే అన్న మంత్రం పఠించట్లేదు అని చెప్పి. అప్పుడు ఆ సాధువు వామన్ పటేల్ని పిలిచి చెప్తారు, నేను నాలో ఉన్నటువంటి సాలగ్రామాన్ని బయటికి తీసి దానికి నేను నివేదన చేసిన తర్వాత భోజనం చేస్తాను అని అంటారు. ఆశ్చర్యం వేస్తుంది. సాలగ్రామము శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. అది గంటకీ నదిలో అది దొరుకుతుంది శిలలాగా అని చెప్పి వారి వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు ఆ సాధువు చెప్తాడు, నా యొక్క నొసటన ఉన్నటువంటి ఎముక వెనకాల ఉన్నటువంటి గుజ్జులో ఆ సాలగ్రామం ఉంది. ఇప్పుడు దాన్ని బయటికి తీసి దానికి నివేదన చేసి అప్పుడు నేను భోజనం చేస్తాను అని అంటారు. అతను వెంటనే ఆ సాలగ్రామాన్ని తీసి అక్కడ అన్నం ఉన్న చోట పెట్టి దాన్ని నివేదన చేసి మళ్ళీ దానిని తీసుకొని యథాస్థానంలో ప్రవేశపెడతారు. వామన్ పటేల్కి ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు అనుకుంటారు, వీరెవరో కాదు, వీరు సాక్షాత్తు విష్ణుమూర్తియే. అందుకనే వారు ఆ సాలగ్రామాన్ని తీసి మరలా దాన్ని యథాస్థానంలోకి తీసుకున్నారు అని చెప్పి అనుకుంటారు. తర్వాత వారు భోజనం చేస్తున్నప్పుడు ఒక భావన కలుగుతుంది. వచ్చినటువంటి వారు సాక్షాత్తు బ్రహ్మ విష్ణువు పరమేశ్వరులు ఒకే చోట ఉన్నారంటే వారు దత్తస్వరూపులు. ఆ దత్తస్వరూపమే శ్రీ సాయిబాబా. కాబట్టి నేను ఉన్న చోటికి సాక్షాత్తు బాబా త్రిమూర్తి స్వరూపంగా ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఎంతో తృప్తిని పొందుతాడు. తర్వాత వారు రామేశ్వర ఆలయానికి వెళ్తానంటే లేదు కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పి వారిని అక్కడ ఉంచుతారు. వెళ్ళి చేపలు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు ఒక భజన చేస్తూ ఉంటారు 3 కలిసి. ధర్మ పతాకం చిరిగిపోయింది, ఇక నువ్వు ముందుకు కదలాలి, ఆ పతాకాన్ని రెపరెపలాడించాలి అని చెప్పి ఆ కీర్తన చేస్తూ ఉంటారు. అప్పుడు వామన్ పటేల్కి అర్థమవుతుంది, ధర్మాన్ని రక్షించడానికి బాబా నన్ను సన్యాస దీక్ష తీసుకోమంటున్నాడు. ఆ సన్యాస దీక్ష ద్వారా ధర్మాన్ని రక్షించేటువంటి కర్తవ్యాన్ని బాబా బోధిస్తున్నాడని చెప్పి అప్పుడు అర్థమవుతుంది. వచ్చినటువంటి ఈ త్రిమూర్తి స్వరూపంలో బాబా నాకు గొప్ప పదనిర్దేశాన్ని చేశారు. ఇక నుంచి నేను సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలని చెప్పి వామన్ పటేల్ సన్యాసాశ్రమంలోకి వెళ్ళి స్వామి శరణానందగా
గుజరాత్, మధ్యప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర దేశాల్లో ధర్మాన్ని రక్షించడంలో బాబా మార్గంలో మొట్టమొదటి సాధువుగా స్వామి శరణానందగా వారెంతో ఖ్యాతిని గడించారు. బాబా ప్రతి ఒక్కరికి కూడా గొప్ప అనుభవాలను ఇస్తాడు. ఆ అనుభవాలను అర్థం చేసుకొని అనుభూతిని పొంది, లేకపోతే ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి వామన్ పటేల్ దగ్గరికి త్రిమూర్తి స్వరూపంలో 3 సాధువులుగా వెళ్ళడం ఏమిటి? వెళ్ళి భోజనం చేసేటువంటి సమయంలో వామన్ పటేల్కి అర్థమయ్యేటువంటి విధంగా మధ్యలో ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువు అని చెప్పి ఆ సాలగ్రామాన్ని తీసి ఆ సాలగ్రామానికి నివేదన చేసి మళ్ళీ దాన్ని యథాస్థానంలో పెట్టించి ఇటుపక్కన అటుపక్కన ఉన్నటువంటి వారు బ్రహ్మ మహేశ్వరులు అనేటువంటి అనుభవాన్ని ఇచ్చారు. తద్వారా ధర్మం కోసం తను నిలబడాలి, ధర్మ ప్రచారంలో తను ముందుకు సాగాలనేటువంటి బాబా యొక్క నిర్దేశాన్ని ఎంత గొప్పగా వామన్ పటేల్ ఇక్కడ అర్థం చేసుకున్నారో చూడండి. వామన్ పటేల్ తను చాలా చిన్న వయసులో సన్యాసాశ్రమంలోకి వెళ్ళి బాబా తత్వప్రచారంతో పాటు ధర్మాన్ని రక్షించేటువంటి దాంట్లో ఆ రోజు గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటి భూమిక వారు పోషించడం జరిగింది. బాబా మార్గంలో బాబా నిర్దేశించినటువంటి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ప్రోత్సహించినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ వామన్ పటేల్, శ్రీ స్వామి శరణానంద. స్వామి శరణానంద ఎంత నిబద్ధతతోటి నియమంతో ఉండేటువంటి వారంటే వారు వ్యక్తిగతమైనటువంటి ఆరాధనను ఎప్పుడూ చేయించుకోలేదు, వ్యక్తిగతమైనటువంటి పూజలు ఏ రోజు చేయించుకోలేదు. సకలం ఆ సద్గురువుకే చెందాలనేటువంటి దాంట్లో ఎప్పుడూ భక్తులకు నిర్దేశనం చేసేటువంటి వారు. అంతేకాదు బాబా వారికి ఇచ్చినటువంటి అనుభవం, సన్యాసాశ్రమం తీసుకున్న, ధర్మాన్ని రక్షిస్తున్న, తన కార్యక్రమాలు ముందుకు సాగుతున్న దానికి ప్రధానమైనటువంటి కారణం తన వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి శక్తి సద్గురు శ్రీ సాయిబాబా అని చెప్పే భావించాడు. ఒకసారి ఇందుకు సంబంధించినటువంటి అనుభవం బాబా స్వామి శరణానందకి ఇస్తారు. ఒకరోజు బాపుసాహెబ్ జోగ్ వచ్చి వామన్ పటేల్తో అంటారు, మనము రహతాకు వెళ్దాము, రహతాలో ఆల్రెడీ బాబా వెళ్ళి అక్కడ కుశాల్ చంద్ ఇంట్లో ఉన్నారు, మనం కూడా వెళ్దాము అని అంటారు. సరే అని చెప్పి వారు వెంట బయలుదేరుతారు. జోగ్ భార్య లక్ష్మీతాయి ఇద్దరు కూడా బండిలో కూర్చుంటారు. వారితో పాటు ఇతను ప్రయాణం అవుతారు. ఆ రోజు అందరిలో కల్లా చిన్న వయసు కలిగినటువంటి వారు కాబట్టి వామన్ పటేల్ అందరూ కూడా ఎంతో అల్లారుముద్దుగా తమ వెంట తీసుకెళ్లేటువంటి వారు. అయితే జోగు చాలా సందర్భాల్లో ఆట పట్టించేటువంటి వాడు. వామన్ పటేల్, నీకు బాబా దగ్గర ఉండడం వల్ల చాలా శక్తులు వచ్చేసాయ్యా, చిన్న వయసులోనే నువ్వు ఇంత గొప్ప పరిణితిని సాధించావు, నీకు శక్తులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆట పట్టించేటువంటి వారు. ఇలా రహతాకు వెళ్తున్నటువంటి దారిలో ఒక దగ్గర బండి యొక్క చక్రము బురదలో దిగబడిపోతుంది. అప్పుడు జోగ్ అంటారు, వామన్, నువ్వు మాత్రమే ఈ చక్రాన్ని బయటికి లాగేయగలుగుతావు, ఎందుకంటే ఆ శక్తి నీకే ఉంది, బాబా నీకు అద్భుతమైనటువంటి శక్తుల్ని ప్రసాదించాడు అని అంటారు. దాంతో వామన్ పటేల్కి ఏం అర్థం కాదు, తనకు ఏ శక్తులు లేవు, తన అశక్తుల్ని శక్తి అంతా కూడా సద్గురువు అనేటువంటి విషయం తెలుసు, వయసు చిన్నదైనప్పటికీ కూడా. సరే, వీళ్ళ మాటను మనం ఎందుకు ఒమ్ము చేయాలి అని చెప్పి ఆ బండి చక్రాన్ని ఒక్కసారి తిప్పగానే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు జోగ్ అంటాడు, చూసావా నీకు ఎంత శక్తి వచ్చిందో, నీకు శక్తులన్నీ వచ్చేసాయి, బండి చక్రాన్ని ఎంత సునాయాసంగా బయటికి లాగేశావు అని అంటారు. అప్పుడు వామన్ పటేల్ నవ్వుతూ జోగ్తో చెప్తారు, అయ్యా, ఇది నా శక్తి కాదు, నేను బండి చక్రం పట్టుకోగానే అవతల వైపు బాబాగారు చిరునవ్వుతో నన్ను చూస్తూ ఉన్నారు, వారిని చూస్తూ అప్రయత్నంగానే నేను చక్రాన్ని ఇటువైపు దొర్లించాను, ఆ చక్రం బయటికి వచ్చింది, ఆ శక్తి నాదంటావా బాబాదంటావా? అంటే బాబా తన భక్తుడి యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఒమ్ము చేయడు. ఈరోజు మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం అశక్తులం అనుకుంటాం, కానీ ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు అసలు మనకు తెలియనటువంటి ఒక శక్తి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అదే శ్రీ సాయిబాబా అనేటువంటి విశ్వాసం అనేటువంటి శక్తి. చాలామంది మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు, ఎందుకు మేము కూడా చాలా సందర్భాల్లో ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు నిజంగా దీన్ని మనం చేయగలుగుతామా అనేటువంటి సంశయం ఉంటుంది.
ఎందుకంటే ఆ సంశయం నుంచే విశ్వాసం వస్తుంది. సంశయం వచ్చిన తర్వాత బాబా ఉన్నారనేటువంటి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంలో నుంచి ఏది ఏమైనప్పటికీ సరే మనము మునగడమా తేలడమా అనేటువంటిది మన చేతిలో ఉన్నటువంటి పని కాదు, అది బాబా చేసేటువంటి పని. కాబట్టి బాబా యొక్క కృపతోటి తప్పకుండా మనం దాన్ని విజయవంతంగా చేయగలుగుతామనేటువంటి ఒక నమ్మకం మాత్రం వస్తుంది. ఈరోజు బాబా భక్తుల్లో ఎక్కువ మంది సక్సెస్ కావడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? బాబా మనకిచ్చేటువంటి అనుభూతులు. ఆ అనుభూతుల ద్వారా ఒక ఆత్మవిశ్వాసం మనలో పెరుగుతుంది. బాబా భక్తులుగా మనం ఎవరమైనా సరే ఒక పని చేయడానికో ఒక కార్యం తలపెట్టడానికి ఎందుకు మనం వెనుకాడము? ఎందుకనంటే నిండైనటువంటి ఆత్మవిశ్వాసం మనలో ఉంటుంది. వామన్ పటేల్కు నిజంగా తను సాధకుడునవుతానా కాదా అనేటువంటి సంశయాలు అనేకం ఉండేటివి. ఆ సాధనలో కూడా రకరకాలైనటువంటి వాటిని సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి దాన్ని రకరకాలైన దాన్ని చేస్తూ ఉంటే బాబా వాటిని భగ్నం చేసేటువంటి వారు. నువ్వు శక్తులను సంపాదించుకోవడం కాదు, శక్తుల కోసం ఎప్పుడూ ప్రయత్నించవద్దు. నీవు సంపాదించుకోవాల్సినటువంటిది నీలో ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమాల వైపు నువ్వు నడవాలి, అనేక మందిని నువ్వు నడిపించాలి, అనేక మందిలో నువ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంచాలనేటువంటిదే ఎప్పుడూ బాబా వామన్ పటేల్ చెప్తున్నటువంటి వారు. ఈరోజు కూడా బాబా భక్తులుగా మనమందరము కూడా మాయలకు మంత్రాలకు ఎందుకు ఆకర్షితులంగా? చాలామంది ఈరోజు చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ధనవంతులు కావచ్చు, పెద్ద పెద్ద భక్తులు అనుకునేటువంటి వాళ్ళు ఎందుకు మాయలు మంత్రాలు ఇటువైపు ఎందుకు వెళ్తారు? ఎందుకంటే వారిలో ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల. బాబా భక్తుల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటో తెలుసా? ఎవరో ఏదో మంత్రం వేస్తా అంటానో తంత్రం వేస్తా అంటానో అటువైపు వెళ్ళరు. ఎందుకనంటే వారిలో ఒక ఆత్మవిశ్వాసం ఉంది. మంత్రమైనా తంత్రమైనా యంత్రమైనా ఖచ్చితంగా అది బాబాయే. ఈరోజు సమాజంలో చాలా చోట్ల మూఢనమ్మకాలన్నీ కూడా పటాపంచలైపోవడానికి, ఈ మంత్రాలు వేసేవాడు తంత్రాలు వేసేవాడు మాయం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే బాబా గుడి నిర్మితమవుతుందో అక్కడ మంత్రానికి తంత్రానికి మంత్రగాళ్ళకు స్థానం ఉండదు. దుకాణాలు ఖాళీ చేయాల్సిందే. ఎందుకనంటే బాబా అక్కడ వచ్చి కూర్చున్న తర్వాత అవేవి పనిచేయవు, అవి పారవు కూడా. చాలా చోట్ల పూర్వకాలంలో చెప్పేటువంటి వాళ్ళు కదా, మంత్రగాళ్ళే మంత్రం వేసి వాళ్ళే విడిపించేటువంటి వాళ్ళు, జనాన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి వాళ్ళు అని చెప్పి. ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో ఇవన్నీ కూడా గూడు కట్టుకొని ఉండేటువంటివి. కానీ ఎప్పుడైతే బాబా గుడులు కట్టడం ప్రారంభమయ్యాయో గ్రామాల్లో ఇవన్నీ కూడా పటాపంచలు. ఈరోజు చాలామందిని అడిగితే మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉన్నాయా అంటే అవన్నీ లేవండి, అవన్నీ ఒకప్పుడు, ఎప్పుడొకప్పుడు బాబా ఆ ప్రాంతానికి రాకముందు అవి ఉండేటువంటివి. బాబా ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అవి కనుమరుగైపోయాయి. ఇక్కడ కేవలం విశ్వాసానికి మాత్రమే స్థానం ఉంటుంది, మంత్రానికి తంత్రానికి స్థానం ఉండదు. విశ్వాసమే గొప్ప మంత్రం. ఈరోజు మనం అందరము కూడా అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎట్లా ధైర్యంగా ఉండగలుగుతున్నాం? ఒకే ఒక మంత్రం కదా, విశ్వాసం అనేటువంటి మంత్రం, అదే మనకు తాయితగా పనిచేస్తుంది. విశ్వాసం అనేటువంటి తాయితను మనం చేతికి కట్టుకున్న తర్వాత, మన మనసులో నింపుకున్న తర్వాత ఏ మంత్రము ఏ తంత్రము మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి బాబా మార్గంలో అనుభూతియే గొప్ప వరం మనకు. ఆ అనుభూతులను పొందాం కాబట్టే ఈరోజు మనం విశ్వాసం అనేటువంటి తాయితను కట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని మనందరము కూడా చాలా సుఖవంతమైనటువంటి జీవితాలను మనం గడుపుతూ ఉన్నాం. ఆటుపోట్లు వచ్చినప్పుడు మనం బెదిరిపోము, లేకపోతే సంపద వచ్చి పడ్డప్పుడు మనము గర్వంగా మిడిసిపడం. ఇది ఇంతకంటే ఏం కావాలి? ఒక మానవ జన్మకు ఒక మానవుడిగా ఎలా ఉండాలనేటువంటి దానికి ఇంతకంటే ఇంకోటి ఏమీ లేదు. అది ఒక్క సద్గురు సహచర్యంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. అది సాధించినటువంటి మనందరము కూడా అదృష్టవంతులం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.